నమస్కారం సిటీ వార్తలకు స్వాగతం 2019 సార్వత్రిక ఎన్నికల పోలింగ్ జిల్లా వ్యాప్తంగా ప్రశాంతంగా కొనసాగుతుంది. పల్నాడులో చిన్న ఘర్షణలు మినహా ఎన్నికల పోలింగ్ సమర్థవంతంగా నిర్వహిస్తున్నారు. కట్టుదిట్టమైన ఏర్పాట్ల నడుమ సార్వత్రిక ఎన్నికల పోలింగ్ ప్రశాంతంగా కొనసాగుతుంది. ఉదయం నుండే పోలింగ్ కేంద్రాలకు ఓటర్లు వెల్లువెత్తారు. పనులకు వెళ్లేవారు ఎండని దృష్టిలో పెట్టుకుని ముందస్తుగా ఓటర్లు భారీగా తరలి రావడంతో పోలింగ్ కేంద్రాల వద్ద క్యూలైన్లు కిక్కిరిసిపోయాయి. 5 గంటలకు మాక్ పోలింగ్ ముగిసిన అనంతరం సాధారణ పోలింగ్ ప్రక్రియను ఆరంభించారు. అయితే కొన్ని పోలింగ్ కేంద్రాలలో ఈవీఎంలు మొరాయించడంతో ఓటర్లు కొంత అసౌకర్యం ఎదుర్కొన్నారు. దీంతో పాటు ఈసారి ఎన్నికల్లో వీవీప్యాట్లను కూడా ప్రవేశపెట్టడంతో పోలింగ్ ప్రక్రియ కొంత మందకొడిగా సాగుతుంది. ఉదయం 6 గంటలకు వచ్చాము. ఒక 8 ఓట్లు పోలైనాయి అన్నారు. అవి కూడా స్లిప్స్ ఏమి రావట్లేదు, ప్రింటింగ్ అయిన స్లిప్స్ ఏమి రావట్లేదు. కంప్లైంట్ చేశాము. ఇది ఇంటెన్షనల్గా కావాలని చెప్పి చేస్తున్నారు అనుకుంటున్నాం. ఇప్పుడు 3 గంటల టైం అయిపోయింది. ఈ 3 గంటల టైం ఏ రకంగా కాంపెన్సేట్ చేస్తారు? ఇంకా అరగంట పడుతుంది అంటున్నారు. అంటే టోటల్గా 3:30 నుంచి 4 గంటల టైం అయిపోయింది. ఎంతోమంది ముసలాళ్ళు అంతా కూడా నిల్చోలేక పడిపోయి ఉన్నారు. ఏ రకంగా వాడు కొంతమంది వెళ్ళిపోయారు. దీన్ని మేము రిక్వెస్ట్ చేస్తుంది ఏంటంటే రీపోలింగ్ పెట్టమని డిమాండ్ చేస్తూ ఉన్నాం. లేదండి, రీప్లేస్ అంటున్నారు కానీ ఇప్పుడు 2 సార్లు వెళ్ళి వచ్చారు. 104, 106 అసలు పోలింగే జరగట్లేదండి. ఎన్నింటికి వచ్చి నుంచున్నాం, పిల్లలు వదిలేసి ఈ వంతులు నుంచో పెడుతున్నారు. ఇదన్నీ తెలియజేయాలండి పెద్దవాళ్ళకి. ఈ కమిషనర్ ఇక్కడ ఎవరో ఎలక్షన్ పట్టించుకోవట్లేదండి ఇక్కడ మమ్మల్ని. 7 గంటల నుంచి ఆ పార్టీ నిలబడి ఉన్నాం. మా మిసెస్ ఆపరేషన్ చేయించుకొని ఉంది, మోకాల్ ఆపరేషన్. నిలబడి అది అక్కడ కూర్చొని ఉంది, పడిపోయింది ఇందాక. అది ఉన్నటువంటి పరిస్థితి. మాకు దీన్ని రెక్టిఫై చేసి మీరు ఇదిగా ఉంటే మరి ఎంతసేపు కూర్చుంటాం? మరి ఇన్ని గంటల టైం పోయింది. రీపోలింగ్ పెట్టండి శుభ్రంగా. సార్వత్రిక ఎన్నికల సందర్భంగా జిల్లాలోని పలు పోలింగ్ కేంద్రాల వద్ద చెదురుమదురు ఘటనలు చోటు చేసుకుంటున్నాయి. నర్సరావుపేట మండలం ఉప్పలపాడులో టీడీపీ వైసీపీ నడుమ వివాదం నెలకొని ఘర్షణలు చోటు చేసుకున్నాయి. దీంతో రెచ్చిపోయిన వైసీపీ కార్యకర్తలు టీడీపీ అభ్యర్థి అరవింద్ బాబు కారుని ధ్వంసం చేశారు. ఈ నేపథ్యంలో మీడియాపై కూడా దాడికి పాల్పడ్డారు. ఈ ఘర్షణలో ఎలక్ట్రానిక్ మీడియా ప్రతినిధులు, వీడియో కెమెరాలు సైతం ధ్వంసమయ్యాయి. అదేవిధంగా దాచేపల్లి మండలం శ్రీనివాసాపురం నడుమ టీడీపీ వైసీపీ వర్గీయుల మధ్య వాగ్వివాదం నెలకొనడంలో ఇరు వర్గాలు ఘర్షణకు దిగాయి. దీంతో పోలింగ్ కి కొద్దిసేపు అంతరాయం నెలకొంది. అచ్చంపేట మండలం వేల్పూర్లో కూడా స్వల్ప ఉద్రిక్తత నెలకొంది. ఇంతలో పోలీసులు అప్రమత్తమై ఆందోళనకారులను అదుపులోకి తీసుకుని పోలింగ్ ని సజావుగా కొనసాగించారు. మొత్తం మీద ఎన్నికల కమిషన్ అప్రమత్తత, పోలీసుల కట్టుదిట్టమైన సార్వత్రిక ఎన్నికల పోలింగ్ ప్రశాంత వాతావరణంలో కొనసాగుతోంది. ముఖ్యమంత్రి చంద్రబాబు కుటుంబ సభ్యులతో కలిసి ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఉండవల్లిలోని మండల పరిషత్ ప్రాథమికోన్నత పాఠశాలలో ఏర్పాటు చేసిన 16వ నంబర్ పోలింగ్ బూత్ లో చంద్రబాబు, భువనేశ్వరి, నారా లోకేష్, బ్రాహ్మణులు ఓటు వేశారు. ఓటర్లు తప్పనిసరిగా తమ ఓటును వేయాలని చంద్రబాబు కోరారు. బాధ్యత ఓటు వేయడం, ఓటు హక్కును ఉపయోగించుకోవడం, అందరూ కూడా
ఈ ఓటు హక్కు ఉపయోగించుకోవాల్సిందిగా మరొకసారి అందరికీ విజ్ఞప్తి చేస్తూ సెలవు తీసుకుంటాం. ఈరోజు చాలా పెద్ద ఎత్తున ప్రజలు కూడా బయటకు వచ్చి ఓటేస్తాం జరుగుతుంది. ప్రజలందరినీ కోరేది ఒకటే, అందరూ బయటికి రావాలా, మన ఓటు హక్కు వినియోగించుకోవాలా. ఇది చాలా కీలకమైన ఎన్నికలు. రాష్ట్రానికి, దేశానికి, భవిష్యత్తు తరాలకి ఒక దిశ చూపించే ఓటు ఇది. దయచేసి ప్రజలందరినీ కోరేది, ఎట్టి పరిస్థితుల్లో వాళ్ళందరూ వచ్చి తప్పనిసరిగా వాళ్ళ ఓటు హక్కుని వినియోగించాలని కోరుకుంటున్నాను. సార్వత్రిక ఎన్నికల్లో కలెక్టర్ కోనా శశిధర్ దంపతులు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఈ మేరకు నగరంలోని స్టార్ గర్ల్స్ హై స్కూల్ పోలింగ్ కేంద్రంలో కలెక్టర్ దంపతులు ఓటు వేశారు. జిల్లాలో ప్రశాంత వాతావరణంలో సార్వత్రిక ఎన్నికల పోలింగ్ జరుగుతున్నట్లు ఎన్నికల రిటర్నింగ్ అధికారి కలెక్టర్ కోనా శశిధర్ వెల్లడించారు. జిల్లా వ్యాప్తంగా కేవలం కొన్ని ప్రాంతాలలో మాత్రమే ఈవీఎంలు మొరాయించాయని చెప్పారు. అయితే పోలింగ్ విషయంలో ఎలాంటి జాప్యం జరగకుండా ఉండేందుకు నూతన ఈవీఎంలను తిరిగి వెంటనే రీప్లేస్ చేసినట్లు ఆయన చెప్పారు. ఈ మేరకు సార్వత్రిక ఎన్నికల్లో కలెక్టర్ కోనా శశిధర్ దంపతులు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఇందులో భాగంగా నగరంలోని స్టార్ గర్ల్స్ హై స్కూల్ పోలింగ్ కేంద్రాల్లో కలెక్టర్, ఆయన సతీమణి ఓటు వేశారు. తోటి ఓటర్లకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా క్యూలైన్లో నిలుచుని కలెక్టర్ దంపతులు ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఈవీఎంల విషయంలో అధికార యంత్రాంగం అప్రమత్తంగా వ్యవహరించి 20% అదనంగా సిద్దంగా ఉంచినట్లు ఈ సందర్భంగా కోనా శశిధర్ పేర్కొన్నారు. అదేవిధంగా పోలింగ్ కేంద్రాలలో ఓటర్లకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా విస్తృతమైన ఏర్పాట్లు చేసినట్లు కలెక్టర్ ప్రకటించారు. పోలింగ్ కేంద్రాల్లో ఉదయం మాక్ పోల్ స్టార్ట్ అయినట్టు మనకు కన్ఫర్మేషన్ వచ్చింది. 8 గంటల లోపు మాక్ పోల్ అన్నీ కూడా కంప్లీట్ అయ్యి పోలింగ్ స్టార్ట్ అయిందని చెప్పి కూడా కన్ఫర్మేషన్ రిపోర్ట్స్ అన్ని పోలింగ్ కేంద్రాల నుంచి వస్తున్నాయి. జిల్లాలో అంతా కూడా పీస్ఫుల్గానే స్టార్ట్ అయింది. అక్కడక్కడ ఈవీఎంస్, కొన్ని కంట్రోల్ యూనిట్స్, కొన్ని వీవీప్యాట్స్ మొరాయిస్తే ఇమీడియట్గా జోనల్ ఆఫీసర్స్, సెక్టరల్ ఆఫీసర్స్ వెళ్ళి అక్కడ రీప్లేస్ చేసి ఇమీడియట్గా పోలింగ్ కూడా రెజ్యూమ్ అయ్యేలాగా చర్యలు తీసుకుంటున్నారు. ప్రస్తుతానికి అంతా పీస్ఫుల్గానే ఉంది. ఎక్కడ ఎటువంటి మేజర్ ఇన్సిడెంట్స్ లేవు. గంటకి మనకి పోలింగ్ వస్తుంది, డీటెయిల్స్ వస్తాయి. నేను ప్రజలందరిని కోరుతున్నాను, ఇక్కడ చూసాం ఈ బూత్ దగ్గర షామియానాస్ కానివ్వండి, క్యూ లైన్స్ కానివ్వండి, అన్ని బ్యారికేడింగ్, అన్ని ఏర్పాట్లు చేయడం జరిగింది. దయచేసి ముందుకొచ్చి మీరు ఓటు వేయాలని చెప్పి రిక్వెస్ట్ చేస్తున్నాను. ఈరోజు ఉదయం నేను, నా సతీమణి ఇద్దరు వచ్చి లైన్లో నుంచొని ఓటు వేయడం జరిగింది. కాబట్టి మీరు కూడా అందరు ముందుకు వచ్చి ఓటు వేయాలని చెప్పి విజ్ఞప్తి చేస్తున్నాను. మనకి మాక్ పోల్ స్టార్ట్ అయినట్టు 6:30కే మనకి కన్ఫర్మేషన్ వచ్చిందండి. అయితే మాక్ పోల్ కంప్లీట్ అయినప్పుడు ఎన్ని ఈవీఎంస్ రీప్లేస్ చేశారనేది ఇంకా కరెక్ట్ డేటా రావాల్సి ఉంది. 8 గంటలకల్లా వస్తుంది. అయితే 20% రిజర్వ్ పెట్టాం కాబట్టి ప్రస్తుతానికి ఎటువంటి ఇబ్బంది లేదు. ఎందుకంటే ఎక్కడైనా మొరాయించినా కూడా మన జోనల్ ఆఫీసర్స్ వాళ్ళ వాహనంలోనే 2 ఈవీఎంస్ పెట్టుకొని స్పేర్గా వెళ్తున్నారు. ఎక్కడన్నా మొరాయిస్తే ఇక్కడ కూడా పక్కన ఒకటి కంట్రోల్ యూనిట్ మొరాయిస్తే ఇమీడియట్గా రీప్లేస్ చేసి పోలింగ్ రెజ్యూమ్ చేయడం జరిగింది. ఇలాగే అన్ని కేంద్రాల దగ్గర, అలాగే అన్ని జోన్స్ అంటే 10 నుంచి 12 బూత్స్కి ఒక జోనల్ ఆఫీసర్ని పెట్టాము. వారు 2 ఈవీఎంస్ని వెహికల్లో పెట్టుకొని తిరుగుతూ ఉంటారు. ఎక్కడ ఇబ్బంది వచ్చినా కూడా ఇమీడియట్గా రీప్లేస్ చేయడానికి చర్యలు తీసుకున్నామండి. రూరల్ ఎస్పీ రాజశేఖర్ బాబు దంపతులు గుంటూరులో తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఈ మేరకు నగరంలోని స్టార్ గర్ల్స్ హై స్కూల్ పోలింగ్ కేంద్రంలో రాజశేఖర్ బాబు, ఆయన సతీమణి ఓటు వేశారు. జిల్లాలో సార్వత్రిక ఎన్నికలు సమర్థవంతంగా నిర్వహించేందుకు పకడ్బందీ ఏర్పాట్లు చేసినట్లు రూరల్ ఎస్పీ రాజశేఖర్ బాబు వెల్లడించారు. ప్రశాంత వాతావరణంలో ఎన్నికలు పూర్తయ్యేందుకు భారీ భద్రతా ఏర్పాట్లను చేసినట్లు ఆయన వెల్లడించారు. ఈ మేరకు రూరల్ ఎస్పీ రాజశేఖర్ బాబు దంపతులు గుంటూరులో తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. నగరంలోని స్టార్ గర్ల్స్ హైస్కూల్ పోలింగ్ కేంద్రంలో ఎస్పీ, ఆయన సతీమణి ఓటు వేశారు. ప్రశాంత వాతావరణంలో ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకునేందుకు పటిష్టమైన పోలీస్ బందోబస్తును నియమించినట్లు ఎస్పీ పేర్కొన్నారు. ఎక్కడా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకుండా ఎన్నికలు పూర్తయ్యే వరకు నిరంతర నిఘాని కొనసాగిస్తామని ఎస్పీ ప్రకటించారు. జిల్లా పోలీస్ యంత్రాంగం చాలా భారీ భద్రతా ఏర్పాటు చేయడం జరిగింది. ఎన్నికల సంఘం పర్యవేక్షణలో అనునిత్యం చాలా జాగరూకత ఉన్నాం, చాలా అప్రమత్తంగా ఉన్నాం. ఎటువంటి ఇష్యూస్ లేకుండా ఈ యొక్క ఎన్నికలని సజావుగా జరిపించేలాగా అన్ని ఏర్పాట్లు తీసుకున్నాం. అయితే ఆల్రెడీ 1 or 2 ప్లేసెస్లో కొంత డిస్టర్బెన్స్ స్టార్ట్ అయింది. ముఖ్యంగా నరసరావుపేటలో ఎలమంది అనే గ్రామంలో ఏజెంట్స్ రానిట్లేదు, మా ఏజెంట్స్ రానిట్లేదు అని చెప్పేసి ఒక పార్టీ మరొక పార్టీ వారు ఏజెంట్స్ రానిట్లేదన్న చెప్పిన సందర్భంలో పోలీస్ ఇంటర్వ్యూ ఖచ్చితంగా అక్కడ వారిని కూర్చోబెట్టడం జరిగింది. అదేవిధంగా మిగతా ఇష్యూస్ కూడా జిల్లా స్థాయిలో నేను పర్యవేక్షిస్తున్నాను.
ప్రతి అసెంబ్లీ కాన్స్టిట్యున్సీలో వందలాది మంది పోలీస్ సిబ్బంది ఉన్నారు, జాగరూకత ఉన్నారు. ప్రజలందరూ కూడా స్వచ్ఛందంగా వచ్చి ఓటు హక్కును వినియోగించుకోవాలని చెప్పేసి పోలీస్ శాఖ తరఫున మీకు మీ భద్రతకు మేము హామీ ఇస్తామని చెప్పేసి అందరికీ తెలియజేస్తున్నాం. ఎంపీ గల్లా జయదేవ్ కుటుంబ సభ్యులు నగరంలో ఓటు హక్కును వినియోగించుకున్నారు. పటాభిపురం మున్సిపల్ స్కూల్లో గల్లా, ఆయన సతీమణి, ఇతర కుటుంబ సభ్యులు ఓటు వేశారు. అదేవిధంగా ఓటింగ్ సరళిని గల్లా పరిశీలించారు. అయితే పలు పోలింగ్ కేంద్రాలలో ఈవీఎంలు మొరాయించడం పట్ల ఆయన అసంతృప్తి వ్యక్తం చేశారు. అధికారులు తక్షణమే స్పందించి ఈవీఎంలను రీప్లేస్ చేయాలని సూచించారు. లేని పక్షంలో పోలింగ్లో జాప్యం జరిగి ఎన్నికల్లో ఇబ్బందులు తలెత్తే అవకాశం ఉందని ఆయన పేర్కొన్నారు. ఇక్కడ ఫంక్షనింగ్ అంతా బాగానే ఉంది, కానీ గుంటూరు వెస్ట్లో 43 ఈవీఎంస్ పనిచేయడం లేదని తెలుస్తూ ఉంది. దట్స్ అబ్నార్మల్ నంబర్గా అనిపిస్తుంది నాకు. కాబట్టి కలెక్టర్ అండ్ ఈసీ అందరికీ ఇప్పుడు ఇన్ఫార్మ్ చేస్తున్నాము. ఈవీఎంస్ అన్నీ ఎక్కడెక్కడ ఫాల్టీగా ఉన్నాయో ఇమీడియట్గా రీప్లేస్ చేయాలా, లేకపోతే పోలింగ్ పర్సంటేజ్ దెబ్బతింటుంది. ఇది ఫ్రీ అండ్ ఫేర్ ఎలక్షన్స్ ఉండాలంటే డిలే అవ్వకుండా ఎక్కడెక్కడ ఈవీఎంస్ ఫంక్షనింగ్ సరిగా లేదో ఇమ్మీడియట్ రీప్లేస్మెంట్ చేయాలని మేము కోరుకుంటున్నాము. అట్లాగే ప్రజలందరూ బాగా పొద్దున్నుంచి బాగా వస్తున్నారు. వాళ్ళని కూడా కొంచెం పేషెంట్గా ఉండి, కొంచెం టైం పట్టినా కూడా లైన్స్ లాంగ్గా ఉన్నాయి, జాగ్రత్తగా ఉండి ఓటు వేసి వెళ్ళమని నేను కోరుకుంటున్నాను. కానీ ఇక్కడ మేము వేసిన బూత్లోనే మరి 1 గంట ఈవీఎం పనిచేయలేదు. మళ్ళీ వాళ్ళన్నీ సెర్చ్ చేసుకునేదానికి 26 నిమిషాలు పట్టింది, అంటే 1.5 గంట. పాపం అందరు ముసలి వాళ్ళందరూ కూడా వచ్చి క్యూలో నిలబడుతున్నారు. మాకు వచ్చిన న్యూస్ ఈరోజు వెస్ట్లో 23 కంప్లైంట్స్, 48 బూత్స్ పనిచేయటం లేదని చెప్పి మరి అంటున్నారు. కానీ ఇదంతా కూడాను మరి ఇది డిలే అవుతూ ఉంది. ఈ డిలేని వెంటనే రిటర్నింగ్ ఆఫీసర్ అయితేనేమి, ఎలక్షన్ కమిషన్ కానీ వెంటనే దాన్ని చూసి మరి అన్నీ కూడా ఈవీఎంలు సరి చేయాల్సిన అవసరం ఉందని నేను చెప్తున్నా. పెదకొరపాడులో కుటుంబ సభ్యులతో కలిసి టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి కొమ్మలపాటి శ్రీధర్ ఓటు హక్కును వినియోగించుకున్నారు. క్యూలో ఉన్న ఓటర్లకు అభివాదం చేసిన కొమ్మాలపాటి రాజ్యాంగం కల్పించిన ఓటు హక్కును ప్రతి ఒక్కరూ వినియోగించుకోవాలని కోరారు. పోలింగ్ బూతుల వద్ద ఎటువంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పోలీసులు గట్టి బందోబస్తు ఏర్పాటు చేశారు. పత్తిపాడు జనసేన అభ్యర్థి రావెల కిషోర్ బాబు గోరంట్లలోని పోలింగ్ బూత్ లో తన ఓటును సద్వినియోగం చేసుకున్నారు. ప్రజలందరూ జనసేన పార్టీని ఆదరిస్తున్నారని జనసేన అభ్యర్థి రావెల కిషోర్ బాబు పేర్కొన్నారు. ఓటు వేసిన అనంతరం ఆయన మీడియా ప్రతినిధులతో మాట్లాడుతూ పవన్ కళ్యాణ్ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తారని ఆయన ధీమా వ్యక్తం చేశారు. ఈ బూత్ నంబర్ 37లో ఏదో టెక్నికల్ ప్రాబ్లం వచ్చింది, అది సరి చేస్తామన్నారు. ఈరోజు జరిగే ఎన్నికల్లో ప్రజలందరూ కూడా జనసేన పార్టీకి ఆదరణ చూపిస్తున్నారు. నర్సరావుపేట టీడీపీ పార్లమెంట్ అభ్యర్థి రాయపాటి సాంబశివరావు గుంటూరులో ఓటు హక్కు వినియోగించుకున్నారు. బ్రాడీపేట 6/14లోని ఆఫీసర్స్ క్లబ్లో ఓటును వేశారు. ప్రజాస్వామ్యంలో ప్రతి ఒక్కరూ ఓటు హక్కును వినియోగించుకోవాలని రాయపాటి సూచించారు. సార్వత్రిక ఎన్నికల సందర్భంగా ఓటర్లలో చైతన్యం వెల్లివిరిసింది. తమ ఓటు హక్కును వినియోగించుకునేందుకు పోలింగ్ కేంద్రాలకు పెద్ద ఎత్తున తరలివచ్చారు. అయితే ఈవీఎంలు మొరాయించడం, కొందరి ఓట్లు గల్లంతవడం ఓటర్లని కొంత నిరాశపరిచింది. ఎన్నికల సంఘం చేపట్టిన చర్యల కారణంగా 2019 సార్వత్రిక ఎన్నికల్లో ఓటింగ్ శాతం గణనీయంగా పెరిగింది. ఓటు హక్కు వజ్రాయుధం కనుక ఓటర్లందరూ తప్పనిసరిగా ఓటు హక్కును వినియోగించుకోవాలంటూ పెద్ద ఎత్తున అవగాహన కార్యక్రమాలు చేపట్టారు. దీంతో ఓటర్లలో చైతన్యం వెల్లివిరిసింది. తమ ఓటు హక్కును వినియోగించుకునేందుకు పోలింగ్ కేంద్రాలకు ఓటర్లు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. ఉదయం నుండే పోలింగ్ కేంద్రాలలో ఓటర్లు బారులు తీరారు. అందులోనూ ప్రస్తుత ఎన్నికల్లో తొలిసారిగా ఓటు వేసిన యువత ఆనందంతో పరవశించిపోయారు. తమకి నచ్చిన నాయకుడిని ఎన్నుకునే అవకాశం లభించడం ఆనందంగా ఉందని చెప్పారు.
వార్డ్ 169. ఎన్ని గంటలకు వచ్చారు? 10కి 10 to 12 2 hours పట్టింది. లోపల ప్రాబ్లం ఏంటి? లోపల ప్రాబ్లం ఏం లేదు, హ్యాండిక్యాప్డ్ సీనియర్ సిటిజన్స్ అవడం వల్ల కొంచెం లేట్ అవుతుంది. ఈవీఎంలు ఏమైనా స్టక్ అయినాయా? స్టక్ అవడం అదేం లేదు. 170 వాట్ అయితే కొంచెం స్టక్ అయినట్టుంది. ఫస్ట్ టైం ఓటేస్తున్నాను, హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. అంత సీనియర్ సిటిజన్ వాళ్ళని పంపించడం వల్ల కొంచెం లేట్ అయింది. అంత మిగిలిన ఫెసిలిటీస్ అన్నీ బాగానే ఉన్నాయి. ఫస్ట్ టైం ఓటేసారా? ఫస్ట్ టైం ఉంది, సెకండ్ టైం. హ్యాపీగా ఉందా? హ్యాపీగానే ఉంది. చాలా చాలా హ్యాపీగా ఫీల్ అవుతుందండి ఫస్ట్ టైం ఓట్ వేయడానికి. లేదు, చాలా కూల్గా ప్రశాంతంగా ఉంది. కన్ఫామ్గా వచ్చి ముందు ఓట్ వేయమని చెప్తాను, ఎవరినైనా ఫస్ట్ గెలిపించమని చెప్తాను. చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. ఫస్ట్ టైం ఓట్ వేస్తున్నాను, కాకపోతే ఈ ఇయర్ ఓటింగ్ రేట్ కూడా ఎక్కువగా ఉంటుందని అనుకుంటున్నాను. బాగా అవేర్నెస్ వచ్చింది ఈ ఇయర్ బాగా. నేను మాన్స, గుంటూరు వెంకటరమణ కాలనీ. ఫస్ట్ టైం ఓట్ వేసినందుకు చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. ఎగ్జైటింగ్, లైన్లో చాలాసేపు నిలిచినందుకు కొంచెం ఇబ్బందిగా ఉంది, కానీ ఓట్ వేసినప్పుడు చాలా ఎగ్జైటింగ్ ఫీల్ అయ్యాను. ఇది ఓట్ వేసేది మన లైఫ్ కోసం, మన ఫ్యూచర్ కోసం. సో అది మన ఫ్యూచర్ బాగుండాలంటే మనం ఓట్కి రావాలి. వాళ్ళు చేసేది మన కోసమే. సో ఖచ్చితంగా ఓట్ వేయండి, బద్ధకంగా ఫీల్ అవ్వకుండా. ఆబ్వియస్లీ అది ప్రజల బాధ్యతే, ఎందుకంటే మనం వేసే ఓటు బట్టే మనం ఎంచుకుంటాము. లీడర్స్ని మనమే చూస్ చేసుకొని మనం అంటే ఫస్ట్ అది కొంత బరువుగా ఫీల్ అవ్వకుండా అది మన రెస్పాన్సిబిలిటీగా ఫీల్ అయ్యి ఓటు హక్కున్న వాళ్ళందరూ వేయాలండి. ఎవరు వేయకుండా అయితే ఉండద్దు. ఎండని లేదంటే కుదరలేదని వేయలేకపోతున్నామని, మా ఫాదర్కి 60 years ఉన్నాయి, ఆయన్ని వెహికల్ మీద తీసుకొచ్చి వేయించి తీసుకెళ్తున్నాను. ఎందుకంటే ఓటు హక్కుని మనం వినియోగించుకుంటేనే ముందు తరాలకి మనం ఏదైనా మంచి చేయగలం అనేది ఉద్దేశం అన్నమాట. సో అందుకని ఎవరు ఓటు హక్కుని వాళ్ళు వినియోగించుకోండి. ఇది ఏటగ్రారం సెంటర్ అండి, అది వచ్చేసి 173 బూత్ నంబరు. ఫెసిలిటీస్ మాత్రం చాలా బాగా ఆర్గనైజ్ చేశారు. అండ్ జస్ట్ నాకు 5 minutes పట్టింది. 5 minutes పట్టింది. లోపల కూడా వాళ్ళు చక్కగా ఇన్స్ట్రక్ట్ చేస్తున్నారు. ఎంపీకి ఏది నెక్స్ట్ ఎమ్మెల్యేది ఏదన్నది మాత్రం క్లియర్ కట్గా ఉంది. ఏం లేదు, దేర్ ఇస్ నో ప్రాబ్లం. యాక్చువల్గా హ్యాపీగా వెళ్ళిపోయి మనకి నచ్చిన వాళ్ళకి మనం ఓట్ వేయచ్చు. సో ఐఎమ్ వెరీ మచ్ సాటిస్ఫైడ్ అండి. ఇదిలా ఉంటే అనేక పోలింగ్ కేంద్రాలలో ఈవీఎంలు మొరాయించడంతో ఓటర్లకి కొంత అసౌకర్యం ఏర్పడింది. గంటల తరబడి పోలింగ్ కేంద్రాలలో వేచి ఉండాల్సి రావడంతో అధికారుల తీరుపై ఓటర్లు అసంతృప్తి వ్యక్తం చేశారు. అదేవిధంగా గత ఎన్నికల్లో ఓటు వేసినప్పటికీ ప్రస్తుత ఎన్నికల్లో తమ ఓటు తొలగించారని మరికొందరు ఆరోపిస్తున్నారు. ఎలాంటి ఇంటి అడ్రస్లు మారినప్పటికీ ఏ ఉద్దేశంతో తమ ఓట్లు తొలగించారని ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. నా పేరు సునీత, మాది ఏటీ అగ్రహారం. మాది ఓటర్ లిస్టులో నుంచి తీసేశారండి. లాస్ట్ ఇయర్ వేసాము, ఈ ఇయర్ లేదు. మేము 3 days బ్యాక్ చూసాము. అంటే ఉన్నది కదా అనేది మేము ఆగిపోయాము. తీరా చూస్తే ఇప్పుడేమో అదేమన్నా క్యాన్సిల్ చేస్తాం. లేదు, సేమ్ హౌస్, సేమ్ ఐడెంటిటీ, అంతా సేమ్, బట్ ఓటర్ మాత్రం మిస్ అయింది. ఎవరో కావాలని చేసినట్టే ఉంది, కానీ ఇది మటుకు కావాలని చేసినట్టు కాదు. అది ఎవరు కుట్ర చేశారో ఏం చేశారో మనకు తెలియదు, కానీ ఓటర్ లిస్టులో మటు లేకుండా పోయింది. ఇద్దరు లేవు, మా మదర్ది కూడా లేదు. చెక్ చేసుకోలేదు, ఎందుకంటే మనకేముంది, ఉన్నాయండి. అందువల్ల మాది కూడా ఉంటుందిలే అనుకున్నాము. తీరా చూస్తేనేమో ఇవాళ 3 రోజుల కింద చూసుకుంటేనేమో లేదు. అసలు ముందు ఎందుకు తీసేయటం అనేది పెట్టారో అర్థం కాలేదు. ఒకళ్ళ మీద ఒకరికి ఇది ఉంటే తీసుకోవడానికి అవకాశం బాగా ఉంది. ఇలా చేయడం వలన ప్రతి ఒక్కరిది లేకుండా పోతుంది. అలా కాకుండా ఉన్నవాళ్ళే పాత ఎందుకు తీసేయాలి, ముందుగా ఎవరికో వాళ్ళకి ఇవ్వటం ఎందుకు, వచ్చి ఎంక్వైరీ చేసి తీసేస్తే బాగుండేది. కానీ ఇలా చేయటం వలన ప్రతి వాళ్ళకి ఇబ్బంది ఏముంటుంది, లేని వాళ్ళది ఉన్నవాళ్ళది లేనట్టుగా అయిపోవడం చాలా ప్రాబ్లంగానే ఉంది. స్లిప్ 10 days క్రితం మాకు ఓట్లు నెట్లో చూసుకుంటూ ఉన్నాయి. మళ్ళీ ఇప్పుడు ఓటేస్తానికి వస్తే స్లిప్పుల్లో పేర్లు లేవు, ఏం లేవు, డోర్ నెంబర్ కూడా చేంజ్ చేశారండి. మా ఇంట్లో 5 ఉన్నాము, 3 ఓట్లు ఉన్నాయి, 2 ఓట్లు లేవండి. ఒకే కుటుంబంలో 5 ఓట్లలో 2 తీసేసి 3 ఉంచడం ఏందో అర్థం కావట్లేదండి. అందువల్ల మేము ఓటు వేయలేకపోతున్నాం. ఇట్లా మాలాగా చాలామంది వెనక్కి తిరిగి వెళ్తున్నారు. ఇంతకుముందు జస్ట్ ఇప్పుడే ప్రారంభమైంది. ఈవీఎంలు బాగా పనిచేయక 2 ఈవీఎంలు మార్చి 3వ ఈవీఎం పెట్టారు. 12కు స్టార్ట్ అయింది. ఇంకో 3 గంటలు టైం అయిపోయినాక ఎక్స్టెన్షన్ చేయాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే వాళ్ళ ఓటు హక్కు వాళ్ళు వినియోగించుకోవాలంటే ఇప్పుడు ఈ 12 గంటల నుంచి 6 గంటలకు 6 గంటల సమయం మాత్రమే ఉంది కాబట్టి అది ఎక్స్టెన్షన్ చేయాల్సినటువంటి
టైం ఎక్స్టెండ్ చేయాల్సినటువంటి అవసరం ఉంది. గుంటూరు పశ్చిమ నియోజకవర్గ అభ్యర్థి మద్దాలగిరి హిందూ కాలేజ్లోని పోలింగ్ బూత్లో తన ఓటును వినియోగించుకున్నారు. పలు ప్రాంతాల్లో ఈవీఎంలు మొరాయించిన కారణంగా పోలింగ్ సమయాన్ని పెంచాలని టీడీపీ గుంటూరు పశ్చిమ నియోజకవర్గ అభ్యర్థి మద్దాలగిరి డిమాండ్ చేశారు. తన ఓటు హక్కును వినియోగించుకున్న అనంతరం మీడియా ప్రతినిధులతో మాట్లాడారు. ఈవీఎంలు పనిచేయకపోవడం వలన సమయం వృధా అయిందన్నారు. ఈరోజు నా ఓటు ఉపయోగించుకోవడం జరిగింది. ఇవాళ చాలా చోట్ల సమస్యాత్మకంగా ఉన్నాయి. ఇవి చూసి ఒక టైం కూడా ఎక్స్టెండ్ కావాలని మేము కోరుతా ఉన్నాము. ఎందుకంటే ఆల్రెడీ ఇప్పటికే వచ్చిన వాళ్ళందరూ కూడా తిరిగి వెళ్ళిపోతున్నాను, బారులు తీరున్నారు జనాలు కూడా. కాబట్టి ఇమీడియట్గా వీటి మీద రెస్పాండ్ అవ్వాలని కూడా మేము ఇప్పటికే ఆర్ఓ గారికి చెప్పాము. మరి ఎందుకంటే ఇప్పుడు వచ్చిన వాళ్ళు మళ్ళీ వెళ్ళిపోవడం అది అసలే ఎండాకాలం, సమ్మర్. లాస్ట్ టైం కూడా ఇలానే జరిగింది, మళ్ళీ రిపీటెడ్గా ఇది జరుగుతూ ఉంది. కాబట్టి దీని మీద ప్రత్యేక దృష్టి సారించాలని చెప్పి నేను ఎలక్షన్ కమిషన్ కూడా కోరుతా ఉన్నాను. This is the first time I voted and utilized my vote perfectly. I came early morning and I found some disturbances here, but everything was okay. The justice will win on May 23rd. Just keep calm and wait for the results. గుంటూరు పార్లమెంట్ జనసేన అభ్యర్థి బోనబోయిన శ్రీనివాస్ యాదవ్ తన ఓటును వినియోగించుకున్నారు. ప్రసన్న గృహిణి అయినప్పటికీ ఉద్యోగస్తురాలనే కుంటి సాకుతో ఓటు వేయనీయకపోవడం దుర్మార్గమని గుంటూరు పార్లమెంట్ అభ్యర్థి బోనబోయిన శ్రీనివాస్ యాదవ్ అన్నారు. ఓటు వేసిన అనంతరం మీడియా ప్రతినిధులతో మాట్లాడుతూ గృహిణి అని ధృవీకరించినప్పటికీ ఓటు వేయకుండా అధికారులు అభ్యంతరం పెట్టడంలో అర్థం లేదన్నారు. ఓటు నెంబర్ 959 కుమారి పసల, ఆవిడ హౌస్ వైఫ్ అని చెప్పి అక్కడ ఉన్నటువంటి ఏజెంట్స్ అందరూ చెప్తా ఉన్నారు, ఇర్రెస్పెక్ట్ ఆఫ్ పార్టీ. బట్ ఆవిడ ఎంప్లాయీగా నమోదైంది, పోస్టల్ బ్యాలెట్ వేసింది కాబట్టి మేము అనుమతించమని చెప్పి అధికారులు చెప్తా ఉన్నారు. మరి అధికారులు ఎట్లా దీన్ని ఐడెంటిఫై చేశారో తెలియదు, కానీ వెంటనే నేను ఆర్ఓ గారితో మాట్లాడడం జరుగుతూ ఉంది. వారు ఏదో సరి చేస్తూ ఉన్నారు కానీ మరి రూల్స్ ప్రకారం కుదరదన్నారు. మరి ఆవిడ ఓటు హక్కు కోల్పోయేటువంటి పరిస్థితి. ఆవిడ ఎంప్లాయీ కాదని చెప్తా ఉన్నారు అందరూ, అయినా కూడా ఆవిడ ఓటు హక్కు మరి ఎట్లా పీబీలో నమోదైంది తెలియదు. కానీ ఇటువంటి తప్పిదాలు కొన్ని కనిపిస్తూ ఉన్నాయి. అధికారులు దయచేసి అటువంటి వారికి ఏదైనా ఉంటే ఓటు హక్కు కల్పించే విధంగా కూడా వారు చొరవ తీసుకోవాలని చెప్పి వారికి కూడా విజ్ఞప్తి చేస్తా ఉన్నా. బీజేపీ గుంటూరు పార్లమెంట్ అభ్యర్థి జయప్రకాష్ బ్రాడీపేట శారదా నికేతన్ 144వ పోలింగ్ బూత్ నందు తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. గుంటూరు పశ్చిమ అభ్యర్థి మాధవీలత లక్ష్మీపురంలోని ఓరియంటల్ స్కూల్ 93వ పోలింగ్ బూత్లో తన ఓటును వేశారు. నిజాయితీ పరులకు నిజాయితీగా ఓటు వేయాలని బీజేపీ గుంటూరు పార్లమెంట్ అభ్యర్థి జయప్రకాష్ పశ్చిమ అభ్యర్థి మాధవిలత కోరారు. తమ ఓటుని వినియోగించుకున్న అనంతరం మీడియా ప్రతినిధులతో మాట్లాడారు. ప్రతి ఒక్కరూ తమ ఓటును సద్వినియోగం పరచుకోవాలని సూచించారు. డబ్బు కోసం కానీ, కులం కోసం కానీ, మతం కోసం కానీ దయచేసి ఆలోచించొద్దు. మంచి లీడర్స్ని ఎన్నుకునే ప్రాసెస్ ఈ ఒక్కరోజు మీకు అవకాశం ఉంది. సో ఓటు వేసే ముందు ఒక్క సెకండ్ ఆలోచించి వారికి ఓటు వేయండి. ప్రజలందరూ కూడా ఒకటి విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను. దయచేసి మీరందరూ కూడా ఒక నీతికి నిజాయితీకి పట్టం కట్టాలి. ప్రజలందరూ కూడా చైతన్యవంతులు. దేశవ్యాప్తంగా ప్రజలు ఒక మంచి మూడ్లో ఇవాళ ఓటింగ్ ప్రక్రియ మొదలుపెట్టడం జరిగింది. జనసేన గుంటూరు పశ్చిమ నియోజకవర్గ అభ్యర్థి తోట చంద్రశేఖర్ తన ఓటును వినియోగించుకున్నారు. నియోజకవర్గంలోని పలు ప్రాంతాల్లో ఈవీఎంలు పనిచేయకపోవడం వల్ల ఓటర్లు ఇబ్బందులకు గురవుతున్నారని పశ్చిమ నియోజకవర్గ అభ్యర్థి తోట ఆవేదన వ్యక్తం చేశారు. ఓటు వేసిన అనంతరం మీడియా ప్రతినిధులతో మాట్లాడారు. ఈరోజు సెలవు దినంగా ట్రీట్ చేయకండి. ఈరోజు మనకి మన బాధ్యత నెరవేర్చాల్సిన రోజు. ఎందుకంటే ప్రజాస్వామ్యం ఓటు హక్కు అనేది వజ్రాయుధాన్ని మనకి హక్కుగా ఇచ్చింది. ఆ హక్కును మనం సక్రమంగా వినియోగించుకొని మంచి నాయకులను ఎన్నుకుంటే ఈ రాష్ట్రం భవిష్యత్తు, అలానే నగర భవిష్యత్తు, దేశ భవిష్యత్తు దాని మీద ఆధారపడి ఉంటుంది. ఈ దేశం సుభిక్షంగా ఉంటుంది, అలానే రాష్ట్రం కూడా సుభిక్షంగా ఉంటుంది. ఈ నగర అభివృద్ధి కూడా బాగా జరుగుతుంది. మీకు నచ్చిన వ్యక్తికి మీరు ఓటు వేయండి, కానీ ఇంట్లో మాత్రం కూర్చోకండి. రండి, ఓటు వేయండి. అందరూ మీ ఓటు హక్కుని వినియోగించుకొని ఈ ప్రజాస్వామ్యాన్ని పరిరక్షిద్దాం. సార్వత్రిక ఎన్నికల సందర్భంగా జిల్లాలో 144 సెక్షన్ అమల్లో ఉంది. దీంతో దుకాణాలు, హోటల్స్, రెస్టారెంట్స్ మూసివేశారు. ముఖ్యంగా హోటల్స్ మూతపడడంతో ప్రజలు అల్పాహారం, భోజనం లభించక ఇబ్బందులకు గురి అయ్యారు.
భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షులు కన్నా లక్ష్మీనారాయణ తన ఓటును వినియోగించుకున్నారు. నగరంపాలెం కన్నావారి తోటలోని పోలింగ్ బూత్లో ఆయన ఓటు వేశారు. అనంతరం నర్సరావుపేట పార్లమెంట్ నియోజకవర్గంలోని పలు ప్రాంతాల్లో పోలింగ్ సరళిని పరిశీలించారు. ఇవి బులెటిన్ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్తో మళ్ళీ కలుద్దాం. నమస్కారం.